నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో కొండ దిగువన ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలను ఈ నెల 25 నుంచి 27 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యుడు సుధీర్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇటీవల వచ్చిన బహుళ ఏకాదశి రోజున మహిళా భక్తులతో పందిరి రాట ఏర్పాటుతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేసినట్లు ఆయన తెలిపారు. కొన్ని దశాబ్దాల కిందట స్వయంభూ ఆలయంగా నిర్మాణం చెందిన 17 సంవత్సరాల కిందట ప్రముఖ పీఠాధిపతులతో ఆలయ పునర్నిర్మాణం జరగటం వలన ఆలయ కీర్తి ప్రతిష్టలు పెరిగి స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తమ తమ కోరికలు నెరవేర్చుకుంటున్నారని చెప్పారు. ఈ 3 రోజులు జరిగే ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అభిషేకాలు, హోమములు, జపములు, స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారని భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వరుడు కృపా కటాక్షములు పొందగలరని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు సుధీర్ కోరారు. స్వామివారి ఆలయం కొన్ని దశాబ్దాల క్రిందట ప్రతిష్ట జరిగి, అలాగే పాత ఆలయం ఉన్నప్పటికీ 15 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ప్రతిష్టగా ఉంచారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఉత్సవము దిగ్విజయంగా జరుగుతున్నది. అలాగే ఈ ఆలయంలో ప్రతి ఏటా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 25వ తారీఖు మంగళవారం నాడు స్వామివారిని, అమ్మవారిని, పెళ్లికుమారుని, పెళ్లికుమార్తెను గావించగా, అలాగే రామసేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే మరునాడు 26వ తారీఖు ఉదయం తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు సర్వదర్శనాలు, అభిషేకాలు, అలాగే మధ్యాహ్నం లక్షపత్రి పూజ, సాయంత్రము హై స్కూల్ ప్రాంగణం నందు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది. అనంతరము మరునాడు ఉదయం నుంచి సర్వదర్శనాలు, నిత్యాభిషేకాలు జరుగుతాయి. అనంతరం స్వామివారికి శ్రీపుష్పయాగ మహోత్సవము, ముంజల సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరడమైనది. అలాగే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ నిత్యాభిషేకాలు జరుగుతాయి. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు కూడా నిత్యాభిషేకాలు జరుగుతాయి. అనంతరము స్వామివారికి సాయంత్రము హారతి సేవ జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా వచ్చు కృత్తికా నక్షత్రం రోజున స్వామివారి మూలమూర్తులకు విశేషంగా అభిషేకం జరుగుతుంది. ప్రతి నెల శుద్ధ షష్ఠి రోజున స్వామివారి యొక్క ఆశ్రయం కూడా జరుగుతుంది. కావున ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవ